హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ సుమో ఛానల్. ఎగ్జిబిషన్ వెళ్ళానన్నమాట. అక్కడ వీడియో తీసుకొని వచ్చాను. అక్కడ ఎంట్రింగ్లో టికెట్ తీసుకోవాలి. మా తమ్ముడు వాళ్ళు మేము కలిసి వెళ్ళామన్నమాట. ఎంట్రింగ్ టికెట్ 100 రూపీస్. అలా వెళ్తున్నాము. అది కొండల నుంచి వెళ్ళినట్టుగా ఉంది కదా. కాశ్మీర్ లొకేషన్కి సంబంధించి పెట్టారు ఎగ్జిబిషన్. బాగుంది కదా. చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనందరం కాశ్మీర్ వెళ్ళలేం కాబట్టి ఇలా చూస్తే వా అనేలా ఉంది కదా. మీకే ఎలా అనిపించిందో చెప్పండి. షార్ట్ వీడియో కోసం ఏదో ఫోజులు ఇస్తే అసలు ఎవరు తీయలేదండి. అలా బాగుంది కదా. అలా వాటర్ ఫాల్స్ దగ్గర అలా వాటర్ వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా పెట్టారు. అది చూడడానికి బాగుంది అనేసి ఒక ఫోటో దిగుదామని వెళ్ళాము అందరం కలిసి. అక్కడ ఫోటో దిగుతుంటే వాడొచ్చి అటో ఇటో వెళ్ళాలో అర్థం కాక సతమతం అవుతుండే. అలా వెళ్ళరా బాబు వెళ్ళు అని చెప్పేసాను. ఇలా వాటర్ ఫాల్స్ లాగా ఉన్న దగ్గర ఒక ఫోటో దిగేసాము. వాటర్ మంచిగా పడుతున్నాయి కదా. ఫోటో తీసుకున్నాము. ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? బాగుంది కదా. ఇదిగోండి మెయిన్గా ఇది చూపిద్దామని వెళ్ళాను. జరగండి మా సబ్స్క్రైబర్స్కి చూపించాలి అనేసి వెళ్ళాను. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ డిసప్పాయింట్ అయిపోయాను. జలకన్య ఉంటుంది అనుకుంటే పాపం జలకన్యుడు ఉన్నాడండి. ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరేం ఫీల్ అవ్వకూడదు అనేసి తాను చాలా ట్రై చేశాడు. ఒక కిస్ ఇచ్చి లవ్ యూ చెప్పి మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ అవ్వద్దు, నేను కూడా చెప్తాను లవ్ యూ అనేసి చెప్పాడు. మా పిల్లలు కొద్దిసేపు తనతో ఆడుకున్నారు. అలా చూడండి ఎలా గుద్దుతున్నారు. నిజంగా వాడు బయట ఉంటే అలా గుద్దుతూ ఉంటే మొహం పచ్చడయ్యేది కదా. అలా కాకుండా కొద్దిసేపు అలా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇక్కడ ఎంట్రింగ్లోనే ఇక్కడ స్వీట్ పాన్ అన్నమాట అక్కడ ఉంది. మీలో ఎంతమందికి ఇష్టం స్వీట్ పాన్ అంటే? నాకైతే అసలు వచ్చేది ఆ స్మెల్ అంత ఎట్లనో వస్తుంది. ఇది అంతా షాపులు అన్నమాట. లేడీస్కి సంబంధించిన షాపింగ్ ఎక్కువగా ఉంటుంది కదా. బ్యాంగిల్స్ అని ఇంకా అవి జ్యువెలరీ. ఇది ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ కిచెన్కి సంబంధించి ఎక్కువగా ఉంటాయి. అయితే ప్లేట్లు, స్పూన్లు, గరిటెలు, కప్పులు ఇవన్నీ మనకు తెలిసిన ఐటమ్సే కదా. అవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుందామని అక్కడ ఆగాను. అన్నీ చూసా. ఎట్లా ఉంటుంది లేడీస్ ఒక 10 చూస్తారు ఒకటి తీసుకోవడానికి, కానీ నేను మాత్రం ఒకటి కూడా తీసుకోలేదు. చూసి సైలెంట్గా వచ్చేసిన. ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించి బాల్స్, బొమ్మలు, ఇట్లా గేమ్లు ఆడుకోనికి కొన్ని ఐటమ్స్ అలా ఉన్నాయి. ఇది తిననీకి బిస్కెట్స్ అలా స్నాక్స్ లాగా. అక్కడ కీ చైన్స్ అవి అన్నీ ఉంటాయి కానీ చాలా అసలు కొనలేమబ్బా. డబల్ రేట్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఫోజులు ఇస్తుండు గేమ్ ఆడనీకి. మా రోషికి గేమ్ ఆడరాకపోతే మా తమ్ముడు ఆడిస్తుండు గేమ్. అది గన్ గేమ్ అన్నమాట. 6 బుల్లెట్స్ ఏమో ఇచ్చారు. డబ్బులు వేస్ట్, ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు. ఆడారు, డబ్బులన్నీ వేస్ట్ చేశారు. ఇక్కడ మా కోడలి పాప గేమ్ ఆడుతుంది. అవి వేస్తే అవి నెంబర్స్ లాగా కౌంట్ చేసి ఇస్తారన్నమాట. ఏదో చిన్న పౌచ్ లాగా ఏదో వచ్చింది బ్యాగ్. ఇంకో గేమ్ ఆడుతుండే మరోషి. అది 3 బాల్స్ ఇస్తారు. గ్లాసెస్ అన్నీ ఒకేసారి పడిపోవాలనుకుంటా. 2 గ్లాసెస్ మిగిలిపోయాయి. ఇక్కడ ఆడినా వేస్టే. ఇక్కడ రింగ్స్ గేమ్ కూడా ఆడామన్నమాట. అందరం కలిస్తే ఇలా గేమ్స్ ఆడుతూ సరదాగా గడపాలి కదా. డబ్బులు ఉన్నాయని నడగొట్టుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయాలి. మీ వల్లే కాలే, జరిగంట్రా బాబు నేను వేస్తా అని వెళ్ళి తోపులాగా వేసానండి. అది పోయి అక్కడెక్కడో పడింది. పోయాయి, పరువు మొత్తం పాయే. నీతో కాదు, మేము చేస్తాము, ఆడతాం చూడత్తయా అని పిల్లలు వెళ్ళి ఆడారు మా కోడళ్ళు. ఇక వాళ్ళు వేస్తే చూడండి ఎక్కడ పోయి పడిందో. నాతోనే అవ్వలే, వాళ్ళతో అవుద్దా?
ఇంకో గేమ్ అని ఆడాను. బాల్స్ వేయడం, నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ అన్నీ కౌంట్ చేసి ఏదో ఒక చిన్నదైనా ఇస్తారన్నమాట, డిసప్పాయింట్ చేయకుండా. 6 బాల్స్ ఇస్తారు. 5 నేను వేసాను, ఒకటి మా పెద్దబాబు వేసాడు. ఏమొచ్చింది అనుకుంటున్నారు? అన్ని కౌంట్ చేసి ఏమి చూడండి. అంత పెద్ద గిఫ్ట్ ఎవరైనా సాధిస్తారా? పప్పు డబ్బో ఉప్పు డబ్బో వచ్చింది. ఏదో ఒకటి వేసుకోవడానికి ఏదో ఒక వస్తువు వచ్చింది కదా, డబ్బులు వృధా చేయకుండా. ఏమంటారు? ఇగో దీంతో వెళ్తే వాడిని సావు కొట్టింది. వచ్చింది తీసుకోకుండా, ఇది కాదయ్య బాబు, ఇంకోటి ఇవ్వు, అది ఇవ్వు, ఇది తీసుకో అని. చిన్నపిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇలా జంపింగ్ అంటూ బాల్స్ వేస్తూ ఉంటే. ఇక్కడ వాటర్ అన్నట్టు స్విమ్మింగ్ పూల్ లాగా అట్లా చిన్నగా చేసి ఆ బండిలో కూర్చిపెట్టి పిల్లల్ని ఆడిస్తారు. దీనికైతే వీడియో దీనికి సాత కదా, కానీ ఫోజులు ఇస్తూ పోతూ ఉంది. మా మరదలు అండి అది, అందుకే తిడుతున్నా. ఎవరైనా మిఠాయి తిన్నారా మీరు? బాగుంటుంది కదా, చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. మీరు తిన్నారా లేదా? కామెంట్ చెయ్యండి, ఓకేనా? ఎలా ఉంది? ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఆ గంట సింబల్ ఉంటుంది అక్కడ, దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మా ఐషు పాప ఏమో తింటున్నారు. పిల్లలందరూ కలిసి అక్కడ ఐస్ క్రీమ్ అనుకుంటా అది తిన్నారు. మా తమ్ముడు ఏదో జోక్ వేస్తుండా. అది దయ్యాలదంట అండి. అది మీరు ఎవరైనా వెళ్ళారా? కొలంబస్ ఎక్కారా ఎవరైనా? జెయింట్ వీల్ మీరు ఎవరైనా ఎక్కారా? ఎక్కితే ఉంటుంది కదా, అంటే గిర్ర 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 తిరిగి అన్నట్టు తల మొత్తం ఒక రకంగా తిరగొద్ది కదా. మీలో ఎంతమంది ఎక్కారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ వెళ్ళామంటే ఏదో ఒక ఫుడ్ కంపల్సరీగా తినాలి కదా. మెయిన్గా అయితే మిర్చి బజ్జీ, అప్పడం ఫేమస్ ఎగ్జిబిషన్లో. అప్పడం తీసుకున్నాము, మిర్చి బజ్జీ కూడా తీసుకున్నాము, పొటాటో చిప్స్ అలా తింటున్నాము. మిర్చి బండి అతనైతే నాకు 2 మిర్చీలు ఎక్స్ట్రా ఇచ్చేసాడు. తీసుకో అమ్మ తీసుకో, నువ్వు వచ్చావు కదా అనేసి మా వాళ్ళు జోకులు వేసారు. అలా తింటూ మేమందరం ఫుల్గా ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేసారా లేదా ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ ఇచ్చి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.